ఒక వాక్యం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనం. 15వ అధ్యాయము 23వ వచనంలో, ప్రతివాడును తన వరుసలోని బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఈ మొదటి లైన్ లో ఉన్న మాట మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. 23వ వచనం, ప్రతివాడును తన వరుసలోనే బ్రతికించబడుదురు అనే మాట. మంచిదండి, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మానవుడిని 3 భాగాలుగా సృష్టించాడు. అందులో సృష్టి ఒక్కటి, నిర్మాణము మరొకటి అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆత్మను మొట్టమొదటిగా సృష్టించి ప్రక్కన పెట్టాడు. ఆల్రెడీ ఉన్న స్ట్రక్చర్, భూమిలో నుండి నేలమంటిని తీసుకొని ఆయన ముక్కు, కన్ను, నోరు ఇవన్నీ కూడా చెక్కాడు. అంటే లోపట ప్రేగులు, కళ్ళు, ముక్కు, నోరు ఇవన్నీ కూడా, గుండె, ఊపిరితిత్తులు ఇవన్నీ మంటిలో నుండి వచ్చినవే. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు అమర్చాడు. అయితే మానవుడు చనిపోయిన తర్వాత మానవుని యొక్క శరీరం ఎక్కడికి వెళుతుంది అంటే, చదవండి, ఆదికాండము 3వ అధ్యాయం 19వ వచనములో చదువుకుంటే, దేవుడైన యెహోవా ఆదాముతో అంటున్నాడు, పాపము చేసిన తర్వాత నీవు మంటిలో నుండి తీయబడ్డావు, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోతావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మానవుడు మరణించాలన్న ఉద్దేశం దేవుని ఎన్నడూ కూడా సృష్టించలేదు. అయితే మానవుడు నిరంతరము యుగ యుగాలు జీవిస్తూనే ఉండాలన్నటువంటి ఉద్దేశంతో మానవుడిని సృష్టించాడు. మానవుడు పాపం చేసినప్పుడు శరీరానికి శిక్ష విధించి, ఆత్మకేమో ఆయన రక్షణ ఇవ్వటానికి ఏదైనా తోటలోనే ఆయన పశువును వధించి, క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్న ఆ పశు రక్తం చేత వాని పాపమంతయు కడిగివేసి, వానికి ఆ యొక్క పశు చర్మం అంటే నీటి వస్త్రాన్ని, ఆ యొక్క వెలుగు వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని ధరింపచేసినట్లు ఎన్నో పర్యాయాలు మనము ధ్యానించాం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మానవుడు 3 భాగాలుగా వచ్చినటువంటి వాడు, వాని శరీరం ఎక్కడి నుండి వచ్చిందంటున్నాడు? నీవు మంటిలో నుండి తీయబడ్డావు ఆదాము, కాబట్టి నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోతావు అంటున్నాడు. ప్రసంగి ఏమంటాడంటే 12వ అధ్యాయము 7వ వచనంలో, మన్నైనది తిరిగి వెనుకటి వలనే మన్నైపోవును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు పోవును. చూడండి, 2 రూట్లు వేరు. ఇది మంటిలో నుండి తీయబడింది, అది ఆత్మ దగ్గర నుండి, దేవుని దగ్గర నుండి వచ్చింది. దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ దేవుని యొద్దకు అంటే, ఆత్మలన్నీ అక్కడికి వెళ్ళవండి. ఆత్మలు 2 నిత్యత్వాలు ఉన్నాయి. ఒకటి పాతాళము లేక నరకం, లేక అగ్నిగంధకాలతో మండే గుండం. యేసునందు విశ్వాసం ఉంచకుండా, విశ్వాసం ఉంచిన మరలా పాపములో పడిపోయి ఎన్ని మార్లు గద్దించినా లోబడక ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళను వాళ్ళ ఆత్మ అగ్నిగంధకాలతో మండే గుండం. దేవుని యొద్దకు అంటే దేవుడిచ్చాడు కాబట్టి ఆత్మల లోకాలు 2 ఉన్నాయని గతంలో ఎన్నో పర్యాయాలు చెప్పుకున్నాం. ఒకటి పాతాళ లోకం, 2 పరలోకం అని మనం చదువుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఈ శరీరం ఆయన వీరు చనిపోయినప్పుడు వీరి శరీరం ఏమవుతుంది? పేగులన్నీ మట్టి అయిపోతాయి, గుండెంతా మట్టి అయిపోతుంది, కళ్ళన్నీ మట్టి అయిపోతాయి, మెదడంతా మట్టి అయిపోతుంది, నరాలు, కీళ్లు, చీలమండలాలు, మాంసపు కండలు అన్ని కూడా చర్మం మన్నుగా మారిపోతుంది. యేసు ప్రభు ఆకాశ మండలానికి వచ్చినప్పుడు జీవగ్రంథముతో అక్కడున్నటువంటి పేర్లు పిలుస్తూ ఉంటే, 7వ దూత కడబోరం ఆ ఊదుతూ ఉంటే ఆ బోర శబ్దం విని సమాధుల్లో ప్రపంచమంతా ఎక్కడైతే క్రైస్తవ బిడ్డలు చనిపోయి సమాధి చేయబడ్డారో వారి మట్టి రేణువులు ఎక్కడెక్కడికి కూడా విస్తరించినప్పటికీ అవన్నీ ఆ స్వరాన్ని విని తిరిగి ఆ సమాధిలోనికి కూర్చబడి వారి ఎముకలన్నీ ప్యాట్ మని కలుసుకుంటాయి.
వాటి మీద నరాలు, ఆ మట్టిలో నుండి నరాలు పొదగబడతాయి. ఆ మట్టిలో నుండి మాంసం అంతా కూడా దాని మీద కప్పబడుతుంది. దాని మీద నుండి, ఆ మట్టిలో నుండి ఆ చర్మం వచ్చి వారి మీద ఆ కప్పబడుతూ ఉండగా వారు సమాధుల్లో నుండి లేస్తా ఉంటారు. అనగా వెంటనే ఆ ఆకాశ మండలంలో ఉన్నటువంటి వారి ఆత్మలను యేసు ప్రభు వారి వారి యొక్క శరీరంలోనికి పంపించినప్పుడు ఆ శరీరము ఆత్మ ఏకమై సమాధుల్లో నుండి పైకి లేస్తూ ఉండగానే వారి వారి మహిమలో వారి శరీరాలకు దేవుడు ధరింపచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. వారి వారి యొక్క శరీరాలు మీద ఆ యొక్క మహిమా శరీరాన్ని యేసు ప్రభు ధరింపచేస్తూ ఉండగానే వాళ్ళు సమాధుల్లో నుండి మహిమా శరీరం దాల్చి పైకి లేస్తూ ఉండగానే ఎవరి వరుసలోకి వారు వస్తారు. భూమి మీద వాళ్ళు నిలబడతారు. వెంటనే వారి వరుసలో మనం చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనములో మనం చదువుకున్నాం. అక్కడ ఏమని వ్రాయబడి ఉంది అని మనము చూసినట్లయితే, ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికించబడుదురు అనే మాట చూసారా. శరీరము ఆత్మ ఏకమై వారు సమాధుల నుండి పైకి లేస్తూ ఉండగానే దేవుని యొక్క మహిమను వారి మీద కప్పుతూ ఉంటాడు. వారు వెంటనే భూలోకంలో కాళ్ళు నిలిపి వారి వారి వరుస, అంటే 100 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ వరుసలో ఉంటారు. వాళ్లకు అధికమైన మహిమ ఉంటుంది. మరి 80 అంటే 60 నుండి 80 మార్కులు వచ్చినటువంటి వాళ్ళు, అంటే పాపంలో కాదు, ప్రభు కొరకు జీవించిన జీవితాన్ని బట్టి బహుగా శ్రమలు కష్టాలు అనుభవించి ప్రాణాన్ని లెక్క చేయక, ప్రాణం కంటే దేవుణ్ణి ప్రేమగా ఎంచి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా వాటన్నిటినీ కూడా ప్రభు కొరకు భరించి అడవుల్లోకి వెళ్లి ఇదిగో వాళ్ళకి ప్రియమైన ఆహారాన్ని విడిచిపెట్టి ఎంతో మంది సేవకులు ఆ కోయవాళ్ల మధ్యలో, అడవి మనుషుల మధ్యలో ఇదిగో ఆత్మలు నశించిపోతున్నాయి అని చెప్పి ఇక్కడ వాళ్ళు ఇళ్లలో ఉన్నప్పుడు ఇదిగో ట్రైనింగ్ పొందినాక వాళ్ళు సేవ ప్రారంభించక ముందు వాళ్ళకి ప్రియమైన ఆహారం తిన్నారు, మంచి మంచి వస్త్రాలు ధరించా, మంచి మంచి పడకల మీద వాళ్ళు పరుపుల మీద పొరులాడారు. అయితే ఆత్మల ఆ యొక్క రక్షణ కొరకై వారు త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని జీవించి ఇదిగో కాలిబాటని ఎక్కడెక్కడికో 100 మైళ్ళు వెళ్లి అక్కడ కొంతమంది గుంపు కనబడగానే ఆ కొద్ది గుంపుకు సువార్త అందట్లేదని ఎవరైతే అక్కడికి వెళ్లి వాళ్ళ మధ్యలోనే ఇదిగో వస్త్రాలు లేకపోయినా వాళ్ళు తినే అడవి మెతుకులు తింటూ, కారం మెతుకులు తింటూ, ఎవరైతే కష్టాలకు, బాధలకు, శ్రమలకు ఓర్చుకొని వాళ్ళకు సరైనటువంటి నివాసాలు లేకపోయినా ఆ యొక్క పులులు, సింహాల మధ్యలో, సర్పాల మధ్యలో వాళ్ళు నివాసం చేస్తూ వాళ్ళ శరీరాన్ని నలగొట్టుకుంటూ వాళ్ళ ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటూ త్యాగపూరితంగా ఎవరైతే జీవిస్తూ వాళ్ళ ఆస్తుల్ని లెక్క చేయకుండా, వాళ్ళ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ఎవరైతే ఉంటూ ఉంటారో అలాంటి వారు చనిపోయినా బ్రతికి ఉన్నా కానీ వారు లేస్తూ ఉండగానే వాళ్ళకి 100% మహిమను వాళ్ళ మీద కప్పి ఆ మొదటి వరుసలో వాళ్ళు వస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా ఎవరైతే చనిపోకుండా బ్రతికున్నటువంటి పరిశుద్ధులు ఉంటారో వాళ్ళలాగానే ఎవరైతే శ్రమలో, నిందల, అవమానం భరిస్తూ ప్రాణాన్ని కూడా లక్ష్య పెట్టకుండా దేవుణ్ణి తమ ప్రాణముల కంటే ప్రియముగా ఎవరైతే ఎంచి ప్రభువులో జీవిస్తూ ఉన్నారో వాళ్ళు బ్రతికి ఉన్నా కానీ చనిపోయి తిరిగి లేచి ఆ మొదటి వరుసలోకి వచ్చినటువంటి ఆ వరుసలోకి వీళ్ళు కూడా, బ్రతికున్న వాళ్ళు కూడా ప్రపంచ పరిశుద్ధులందరూ ఫాట్ అని చెప్పి ఆ మొదటి వరుసలో ఎవరి వరుసలో వాళ్ళు నిలబడుతూ ఉంటారు. అలాగే 60 నుండి 80% వరకు ఎవరైతే ప్రభు కొరకు ఈ లోకంలో మరి కొంతవరకు మధ్య రకంగా బాధలు, శ్రమలు అనుభవించి ప్రభువులో పరిపూర్ణంగా కాకపోయినా, అంటే ఆ కష్టాలకు ఓర్చుకొని ఎవరైతే నిలబడి జీవించారో అలాంటి వారు మధ్య వరుసలోకి వస్తా ఉంటారు. కానీ చివరి వరుసలో ఎవరు వస్తారు అంటే, ఇప్పుడు రక్షణ పొందారు, వాళ్ళ మట్టుకు వాళ్ళు పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నారు, ప్రభువులో వాక్యం వింటున్నారు, మోకాళ్ళుని ప్రార్థన చేసుకుంటున్నారు,
ఈ లోకంలో దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అనుభవిస్తున్నారు. అది పరిశుద్ధత జీవిస్తూ వాక్యానుసారంగా లోబడి ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు చివరి వరుసలోకి వస్తారు. పరలోకంలోనకైతే వాళ్ళు అడుగు పెడతారు, కానీ దేవుని సింహాసనానికి చాలా దూరంగా ఉంటారు అని పరిశుద్ధ గ్రంథం మనకి ఉదయకాలం తెలియచేస్తా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. రాత్రి కాలం మనం చెప్పుకున్నాం, 4 జీవులు ఉంటారు దేవుని సింహాసనము చుట్టూ మొట్టమొదటి వరుసలో. ఆ తర్వాత 24 పెద్దలు ఉంటారు. ఆ తర్వాత మనం చూడగలిగినట్లయితే కెరూబులు ఉంటారు. ఆ తర్వాత ఎవరుంటారు? మహాదూతలు ఉంటారు. ఆ తర్వాత ప్రధాన దూతలు ఉంటారు. ఆ తర్వాత అధికారం కలిగినటువంటి దూతలు ఉంటారు. తర్వాత మామూలు దూతలు. అట్లానే దేవదూతల్లో ఎలా ర్యాంకులు ఉన్నాయో, మహిమ ఉందో, అధికారం ఉందో, బలం ఎక్కువ తక్కువ ఉందో, సంఘం ఎత్తబడిన తర్వాత కూడా ఎత్తబడేటప్పుడే వాళ్ళ వరుసలో ఆ మహిమ అనేది పరలోకంలో కాదు. ఆ మహిమ అనేది భూలోకం నుండి సంఘం ఎత్తబడేటప్పుడే వాళ్ళ పంక్తులు తీరి వాళ్ళ వరుసలోకి వచ్చేసి వాళ్ళ వరుస ప్రకారం అందరూ కూడా పరలోకానికి సంఘం కొనిపోబడుతుంది. ఇదంతా కూడా రెప్పపాటు. బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, రెప్పపాటు. ఇవన్నీ కూడా వాళ్ళ మట్టి రేణువులన్నీ సమకూర్చబడటం, అవన్నీ కూడా ఎముకలు, నరాలు, మాంసము, చర్మం పొదగబడటం, ఆ ఆకాశ మండలంలో ఉన్నటువంటి వాళ్ళ ఆత్మలు వాళ్ళ శరీరాల్లోకి రావటం, వాళ్ళు లేస్తూ ఉండగానే ఈ లోకంలో వారు జీవించినటువంటి జీవిత విధానాన్ని బట్టి వారి యొక్క మహిమలు, కొంతమందికి ఎక్కువ మహిమ, కొంతమందికి కొంచెం తక్కువ మహిమ, ఇంకొంతమందికి పూర్తిగా తక్కువ మహిమ అంటూ ఉంటుంది. కానీ అది మిణుకుమంటుంది అని మనం చూస్తా ఉన్నాం. దైవ సేవకునికి ఒక కళ వచ్చింది. ఆ కళలో ఆయన పరలోకానికి కొనుక్కోబడ్డాడు. దేవదూతలందరూ చాలా హడావిడిగా తిరుగుతున్నారు. మనలాగా బద్ధకస్తులుగా వాళ్ళు ఎప్పుడు కూడా ఉండరు. విశ్రమము, విశ్రాంతి, రెస్ట్, లీవు, హాలిడే అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి రాత్రి పగలం లేదు. ఎల్లప్పుడూ వాళ్ళ బలము కొద్దీ, శక్తి కొలది దేవుడు ఇచ్చినటువంటి పనిని అలయక సమస్యలక వారు ఎల్లప్పుడూ ఆ పనిలో నిమగ్నమై ఉంటూ ఉంటారు. ఎవరినైనా కొంచెం నిలబెట్టి ఆపుదామా, అడుగుదామా అని అనుకుంటే ఎవరు ఎట్లా ఒక ఆ దైవ సేవకుడు కల్లో పరలోకానికి కొనుక్కోబడి కొంతమందిని చూస్తూ ఉంటే దేవుని సింహాసనానికి అతి దగ్గరలో, అతి సమీపంగా కొంతమంది ఉన్నారు. కొంచెం జరుగుతూ వచ్చేసరికి అందరికంటే ఆఖరణ ఒక గుంపు కనబడుతూ ఉన్నారు. దగ్గరగా ఉన్న వాళ్ళ మీదేమో దేవుని మహిమ వెలుగు ప్రకాశిస్తూ ఉంటే ఈయన కన్నులు చూడలేకపోయాయట. ధవళ సింహ ఆ యొక్క మహిమ గల సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ దేవుని యొక్క మహిమ ఎంతగా ఉందో వాళ్ళ చుట్టూ అతి సమీపంగా కూర్చున్న వాళ్ళ మీద కూడా ఆయన వలనే ప్రకాశముతో, మహిమతో, అత్యధికమైన మహిమతో వాళ్ళు కప్పబడి ఉండటం ఆయన చూస్తూ ఉన్నాడు. ఇక కొంచెం వెనక వరుసలో ఉన్నటువంటి వాళ్ళ మీద అతి సమీపంగా ఉన్నటువంటి వారి కంటే కొంచెం తక్కువ మహిమ ప్రకాశిస్తూ ఉంది. చాలా దూరంగా మరికొంతమంది గుంపు ఉండటం ఆ దైవ సేవకుడు చూస్తూ ఉండగా, ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు వాళ్ళు దూరంగా ఉన్నారు? ఎందుకు వాళ్ళ మీద దేవుని మహిమ అంతగా ప్రకాశించటం లేదు? చాలా తక్కువగా మిణుకుమనుకుంటా ఉంటూ ఉన్నారు. ఏంటి అర్థం కాక ఒక దేవదూతని ధైర్యం తెచ్చుకుని అడిగాడట, ఏమండి సార్, ఎందుకని వీళ్ళు అతి సమీపంగా ఉన్న వాళ్ళ మీద అంత ఇదిగా ఉంది, దూరంగా ఉన్నవారంటే, అయ్యా వాళ్ళకు సువార్త ప్రకటించబడింది. యవన కాలంలో ఉన్నప్పుడు యవనేచ్ఛల చేత, శరీర ఇచ్ఛల చేత, లోకాశల చేత వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చారు. సువార్త ప్రకటించబడుతున్నప్పటికీ కూడా వాళ్ళు దేవుని సువార్తను తృణీకరించి సుఖభోగాల యందే వాళ్ళు జీవించడం ప్రారంభించారు. చివరికి వాళ్ళు వ్యాధి వచ్చి హాస్పిటల్లో మంచాన పడి చావు బతుకుల్లో కొట్టుమిట్లాడుతూ ఉండగా
ఎవరో ఒక దైవ సేవకుడు ఆ బెడ్లన్నీ కూడా తిరుక్కుంటూ ఆయన దగ్గరకు వచ్చాడండి. అలాంటి వాళ్ళు ఈ గుంపు చివరిగా ఇక కొద్ది క్షణాల్లో, కొద్ది నిమిషాల్లో చనిపోబోతున్నాడు అనగా, మరి పరలోకానికి వచ్చి, నరకానికి వచ్చి, రాబోయే ఉగ్రతను వచ్చి, మరి అక్కడ ఉండే బాధ సాధకాలు, ఇక్కడ ఉండే మహిమను వచ్చి దైవ సేవకుడు వివరించినప్పుడు వెంటనే గుండె పగిలి ఆ చివరి నిమిషంలో పశ్చాత్తాపడి ఒప్పుకొని, ఇదిగో రక్షణ పొందినటువంటి వ్యక్తి అండి, ఇటువంటి వ్యక్తులే, ఇదిగో ఇటువంటి వాళ్ళందరూ కూడాను. అంతేకాదు జీవితకాలం అంతా కూడా యవన కాలమందు మారు మనసు రక్షణ పొందినప్పటికీ, సువార్తను యేసు ప్రభువుని అంగీకరించినప్పటికీ కూడా వాళ్ళు అటు ఇటు కాని రకమండి. వాళ్ళు తమ కొరకే జీవిస్తూ ఉన్నారు. ఏమాత్రం దేవుని కొరకు వాళ్ళ శరీరాన్ని కానీ వాళ్ళ ప్రాణాన్ని కానీ కష్టపెట్టుకున్నటువంటి వారు కాదు. ఇదిగో వాళ్ళు, వాళ్ళ కుటుంబం, భార్య, పిల్లలు, భర్త, ఇదిగో అంతవరకేనండి వాళ్ళ ఉద్యోగం, వ్యాపారం. కాబట్టి స్తోత్రం అనుకుంటున్నారు, పరిశుద్ధంగా జీవించారండి. దేవుని కొరకు ఎటువంటి త్యాగం లేకుండా వాళ్ళు జీవించారు. కాబట్టి ఆ చివరిలో రక్షణ పొందిన వాళ్ళు, తర్వాత మొదట్లో యవన కాలం ముందు రక్షణ పొంది 50 సంవత్సరాలు రక్షణలో జీవించినప్పటికీ తమ కొరకు మాత్రమే జీవించి దేవుని కొరకు ఎంత మాత్రమే జీవించకుండా ఉన్నటువంటి గుంపేనండి ఈ గుంపు చివరిలో ఉన్నది అని చెప్పి దేవదూత చెప్పాడట. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మన ఎదుకు వస్తూ ఉండగా మనము ఏ వరసలో ఉండబోతున్నాం, ఏ మహిమలో ఉండబోతూ ఉన్నాం, మనము పరలోకములో చేరవచ్చేమో కానీ మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 28వ వచనములో వ్రాయబడినట్లుగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన రాకడ యందు మనము సిగ్గుపడకుండా, కదండి ఆ మాట చదవండి. బైబిల్లో మనము చదువుకుంటే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వచనములో మనము, కాబట్టి చిన్నపిల్లలారా, యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడకుండా ధైర్యం కలిగి ఉండాలంటే మీరు ఆయన యందు, అంటే చివరి గుంపు కదండి. చివరి గుంపు ఎలాంటి వాళ్ళు అంటే తమ కొరకు మాత్రమే, లేదా చివరి క్షణంలో ప్రాణం పోతుందనగా అప్పుడు యేసయ్యా నన్ను రక్షించు నాయనా అని రొమ్ము కొట్టుకొని ఏడ్చినటువంటి గుంపు యేసయ్య వచ్చినప్పుడు చివరి లైన్లో ఎత్తబడతారు. అందరూ రెప్పపాట్లోనే ఎత్తబడతారు, కానీ వారి వారి పంక్తులు, వారి వారి వరుసలు, వారి వారి క్యూ లైన్ వేరుగా ఉంటుంది. ఉదాహరణకి డిస్టింక్షన్ లో పాస్ అయిన వాళ్ళు 90 and above 100 టీచర్ కి సమీపంగా ఉంటారు. టీచర్ కళ్ళు ఎక్కువగా ముందున్న వారి మీదనే, వాళ్ళనే క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు, వాళ్ళనే ఎక్కువగా మెచ్చుకుంటూ ఉంటారు, వాళ్ళనే ఎక్కువగా వాళ్ళు సంభాషిస్తూ ఉంటారు టీచర్స్. మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ మీద కొంతవరకు పర్వాలేదు, చివరిలో ఉన్న వాళ్ళ మీద వాళ్ళ కన్ను అసలు పడవు. వాళ్ళు సిగ్గుతో కుచించుకుపోతూ ఉంటారు. వీళ్ళేమో కాళ్ళు ఎగరేస్తూ ధైర్యంగా ఉంటారు, సంతోషంతో ఉంటారు. నేను అందరికంటే ముందు వరుసలో టీచర్ కి సమీపంగా ఉన్నాను, నిజంగా టీచర్ తో నాకు సన్నిహితం బాగా ఉంది అని వాళ్ళు ఎంతో సంతోషిస్తూ ధైర్యంగా కాళ్ళు ఎగరేస్తూ ఉంటే, చివరి లైన్ లో వరుసలో ఉన్నటువంటి వారు సిగ్గుతో వాళ్ళు క్లాసులో అడుగు పెట్టేటప్పుడు వాళ్ళు వీళ్ళు ఏకంగా కలిసి వచ్చినప్పటికీ వీళ్ళు ముందు వరుసలోకి వస్తారు, వాళ్ళు కడపటి వరుసలో చివరి వరుసలోకి. ఈ ముందు కూర్చున్న వాళ్ళ ముందు కనీసం తలెత్తుకొని వాళ్ళు నడవటానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే సిగ్గు. వాళ్ళు జీవించినంత కాలం పరీక్షలు వచ్చినప్పుడు సరిగా చదవకుండా, వాళ్ళు కంటి నిండా నిద్రపోయి సుఖాశక్తి కలిగి ఏదో అప్పటికప్పుడు బట్టి ముక్కుకు తగిలించుకొని వాళ్ళు గబగబా పోయి బొట్టిన 35 మార్కులతో పాస్ అయినటువంటి వాళ్ళేమో రాత్రనక పగలనక కష్టించి శరీరాన్ని ప్రాణాన్ని నలగొట్టుకొని నిద్రాహారాలు మానివేసి వాళ్ళు ఎంతో రక్తాన్ని చెమటిని రక్తంగా మార్చి వాళ్ళు కష్టపడినటువంటి వాళ్ళు డిస్టింక్షన్ లో పాస్ అయి 100కి 100 మార్కులు తెచ్చుకొని పరలోకంలో దేవుని బిడ్డలారా మహిమ ఉంది, అత్యధికమైన మహిమ ఉంది, నీతి ఉంది,
అత్యధికమైన నీతి ఉంది. అక్కడ గొప్పవారు ఉంటారు, అల్పులు కూడా ఉంటారు. మనం చదువుకున్నాం ఇంతకు ముందు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వాక్యములో మనం చదువుకుంటే యేసు ప్రభు వారు అంటున్నారు, కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అనబడును అని మనము చూస్తా ఉన్నాం. అంటే పరలోకములో ఏముంది అంటే గొప్పవారు ఉంటారు, అల్పులు అనబడిన వారు కూడా ఉంటారు. ఆ తర్వాత 20వ వచనంలో మనం చూస్తే శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి ఉంది, అధిక నీతి ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూద్దాం. 3వ అధ్యాయంలో మనము చదువుకున్నట్లయితే 3వ అధ్యాయము త్వరగా సమయం గతించిపోతుంది. 3వ అధ్యాయము 18వ వచనంలో మనము చదువుకుంటే మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందొచ్చు. అంటే పరలోకంలో గొప్పవారు ఉంటారు, అల్పులు ఉంటారు కదండి. పరలోకంలో ఎవరు ఉంటారు? పరలోకంలో అల్పులు ఉంటారు, గొప్పవారు ఉంటారు అని మనం చదువుకుంటా ఉన్నాం. నీతి ఉంది, అధిక నీతి ఉంది, మహిమ ఉంది, అధిక మహిమ. కాబట్టి నువ్వు మహిమలో ప్రవేశించవచ్చేమో, కానీ అధిక మహిమలోనికి వెళ్ళటానికి నీకు అనుమతి కావాలి అంటే ఈ లోకంలో ప్రభు కొరకు త్యాగపూరితమైనటువంటి జీవితం ఎవరైతే జీవిస్తూ ఉంటారో, అధిక మహిమ ఎవరికి ఉంటుందంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో ఎవరైతే 666 ముద్ర వేయించుకోకుండా, ఇదిగో నా ప్రాణం పోయినా, నా చర్మాన్ని చీల్చిన, నా చర్మాన్ని తూట్లు పెట్టిన, మాంసపు కండలు ముక్కలుగా నరికినా కానీ నేను నా ప్రభు కొరకు జీవిస్తాను అని ఎవరైతే త్యాగపూరితంగా జీవిస్తూ ఉంటారో అలాంటి వారు ఆ మొదటి వరుసలోనే కాదండి, మరొక మాట చెప్పాలని ఆత్మదేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఏంటంటే భూలోకంలో యేసు ప్రభు నరావతారిగా సంచారం చేస్తున్న కాలంలో జబదయి కుమారుల తల్లి అంటే పెద్ద యాకోబు, అపోస్తులుడైనటువంటి యోహానుకి తల్లి యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా నీకు ఒక విన్నపం చేస్తానుంది. ఏంటి? నా ఎద్దు నుండి నువ్వేమి ఎదురు చూస్తున్నావని యేసు ప్రభు అడిగితే ఆమంది, అయ్యా నీ మహిమగల రాజ్యములో నీవు మహిమగల సింహాసనం మీద కూర్చున్నప్పుడు పెద్దోళ్ళనేమో కుడి ప్రక్కన కూర్చోబెట్టుకో నీ మహిమగల సింహాసనం మీద, చిన్నవాడినేమో నీ సింహాసనం మీద ఎడం ప్రక్కన కూర్చొని పెట్టుకో అని అడిగింది. మరి యేసు ప్రభు ఆ సందర్భంలో ఒక మాట ఆమెను తిరిగి ప్రశ్న వేశాడు. అదేమనంటే, నేను త్రాగే గిన్నెలోనది మీరు మీ పిల్లలు త్రాగుతారంటే త్రాగుతారన్న. మీరు నా గిన్నెలోనది మీరు త్రాగగలరేమో, కానీ నా కుడి ప్రక్కన నా ఎడమ ప్రక్కన కూర్చుని పెట్టుట అది నా వశంలో లేదు. తండ్రి దాన్ని ఎవరికి సిద్ధపరిచాడో దాన్ని వారు మాత్రమే నా కుడి ఎడమ ప్రక్కల మహిమగల సింహాసనం మీద కూర్చుంటారు అని చెప్పాడు. ఆ మాటలు మనం చదువుకుంటే మత్తయి సువార్త 20వ అధ్యాయం అండి. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనం వరకు మీరు తర్వాత 23వ వచనం వరకు తర్వాత చదువుకోండి. అక్కడ 21వ వచనంలో యేసయ్య అంటున్నాడు, నువ్వేం కోరుతున్నావు అంటే, ఆ మంది జబదయి కుమారుల తల్లి, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులు ఒకడు నీ కుడి వైపున ఒకడు నీ ఎడమ వైపున ఒకడిని కూర్చుండని సెలవేమనంటే, అందుకు యేసయ్య అంటున్నాడు, మీరేం అడుగుతున్నారు అది మీకు తెలీదు. నేను త్రాగపోయే గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగగలమండ్రి. ఆయన అంటున్నాడు, మీరు నా గిన్నెల్లోనిది త్రాగుదురేమో గాని నా కుడి వైపున నా ఎడం వైపున కూర్చుండనిచ్చుట నా వశంలో లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికి అది
దొరుకును అని మనము చూస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సింహాసనము చుట్టూ డిస్టింక్షన్ లో ఉన్నటువంటి మార్కులు కలిగినటువంటి వారు. అంతేకాదు ఆయన అంటున్నాడు, నా తండ్రి ఎవరికి సిద్ధపరిచారో అది వారికే దొరుకుతుంది, నా కుడి ఎడమ ప్రక్కల. కదండి, దేవునికి మహిమ కల. అది అందరికీ ఆ ధన్యత లేదు. అసలు చివర ఎక్కడెక్కడో మహిమ గల సింహాసనానికి ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళ మీద అయితే అది అసలు అది పరలోకములో చేరేరానే గాని వాళ్ళు సిగ్గుతో కుచించుకుపోయే పరిస్థితి. ఏదో బైబిల్లో ఒక మాట వ్రాయబడి ఉంది, జ్ఞాపకం వస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అనుకుంటాను, 3:12 నుండి, ఈ పునాది క్రీస్తు, ఎవడైనా ఈ పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్లు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము అది దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టుదో దాన్ని అగ్నియే పరీక్షించును. ఇవన్నీ కొనిపోయి బంగారం, వెండి, వెలగల రాళ్లు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటిని, అంటే ఈ లోకములో జీవిస్తున్నటువంటి, దేవుని కొరకు జీవిస్తున్నటువంటి విశ్వాసుల జీవితాన్ని సూచిస్తుంది. కాబట్టి ఆ దినము ఇవన్నీ కూడా తీసుకుని వెళ్లి అగ్నిలో వేస్తే అగ్నిలో కాలిపోయే ఉంటాయి కదండి. బంగారము, వెండి, వెలగల రాళ్లు ఇవేమో నిలబడతాయి, కర్ర, గడ్డి, కొయ్యకాలేమో కాలిపోతాయి. అది అగ్ని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. 14లో, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిస్తే వాడు జీతం పుచ్చుకుంటాడు. ఒకని పని కాల్చబడిన ఎడల వానికి నష్టం కలుగుతుంది. అతడు తన మట్టుకు రక్షించబడును, కానీ ఎలా రక్షించబడతాడు? అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు వాడు రక్షించబడతాడు. అంటే బొటాబొట్టిన కట్ ఆఫ్ మార్కులు. అంటే వాడు సుఖభోగాల యందు జీవిస్తూ పరిశుద్ధత, నీతి, యథార్థంగా లంచాలు పుచ్చుకోకుండా, అబద్ధాలు ఆడకుండా, ప్రభు కొరకు న్యాయంగానే జీవిస్తూ ఉన్నాడు. కానీ వాడు కడపట్టి వరుసలోకి, వాడు పరలోకంలో అడుగు పెడతాడు. కానీ ఎలా అడుగు పెడతాడు? అగ్నిలో నుండి రక్షించబడినట్లు తప్పించుకుంటాడని బైబిల్ గ్రంథం మనకు తెలియచేస్తా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పిల్లలారా, దేవుని సింహాసనం మీద కుడి ప్రక్కన, ఎడమ ప్రక్కన, అంటే ఆయనతో సమానంగా కూర్చోవాలి. అంటే పాత నిబంధనలో అంటే క్రొత్త నిబంధనలో ఉన్న ఇశ్రాయేలు ఆ యొక్క అపోస్తులు కూడా ధన్యత లేదు కదండి. యేసు ప్రభుని పేతురు అడిగాడు, అయ్యా మేము సమస్తం కూడా విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాకేంటి లాభం అని అడిగితే అక్కడ యేసు ప్రభు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఒక మాట తెలియజేశాడు. ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద కూర్చుండి ఉన్నప్పుడు, ఇదిగో ఇశ్రాయేలు 12 గోత్రములైనటువంటి వారికి మీరు కూడా ఒక్కొక్క సింహాసనం మీద ఒక్కొక్క అపోస్తలుడు కూర్చుని 12 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలకు మీరు తీర్పు తీరుస్తారు. అంటే వాళ్లకు ఒక్కొక్క సింహాసనం ఇవ్వబడుతుంది. వాళ్లకు కేటాయించినటువంటి సింహాసనం మీదే వాళ్ళు ఆసీనులై ఉంటారు. కానీ ప్రభు యొక్క మహిమగల సింహాసనం మీద కుడి ఎడమ ప్రక్కల కూర్చునే అర్హత వాళ్ళకు కూడా లేదు అని యేసు ప్రభులు వారు తెలియజేస్తున్నారు. నేను 1372 పెళ్లిళ్ళు చేశాను. అయితే విషయం ఏంటి అంటే, ఆ పెళ్లిల్లో పెండ్లి కుమారుడికి పెండ్లి కుమార్తెకి ఒకే సోఫా వేయబడుతుంది, ఒకే వేదిక మీద కూర్చుంటారు. అక్కడ మినిస్టర్ రాని, చీఫ్ మినిస్టర్ రాని, ప్రధానమంత్రి రాని, రాష్ట్రపతి రాని వాళ్ళు ఆహ్వానించబడినప్పటికీ కూడా ఆ వరుడు ప్రక్కన ఆ ఎవరైతే నిర్ణయించబడిందో వధువు, ఆమెకు మాత్రమే అక్కడ చోటు కల్పించబడింది. కానీ మరి ఎంత గొప్పవారైనా కానీ ఆ స్థానంలో కూర్చుంటానికి అర్హత, ఏ ఆడపిల్ల పడితే ఆడపిల్ల అక్కడ కూర్చుంటానికి అర్హత
లేనే లేదు. మిగిలిన వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క చేరు వేసి పెడుతుంది. వాళ్ళకి కేటాయించినటువంటి దైవ సేవకులు వచ్చారనుకోండి, అటు అటు ఇటు లేక ముందు వరుసలో దైవ సేవకులు ఎదురుగా కూర్చుంటారు. వాళ్ళకి నియమించినటువంటి ఆ యొక్క చైర్స్ లో వాళ్ళు కూర్చుంటారు. కానీ ఈ వేదిక మీద పెండ్లి కుమారుడు కూర్చున్నటువంటి స్థానంలో ఒకే సోఫా మీద ఆయన ఎడమ ప్రక్కన ఎవరైతే అర్హత కలిగినటువంటి పెండ్లి కుమార్తె ఉంటుందో ఆమె మాత్రమే కూర్చునే అర్హత అందరికీ ఉండదండి. పరలోకంలో యేసయ్య జబదయి కుమారుల తల్లితో అంటున్నాడు, ఇదిగో తండ్రి ఎవరికి దాన్ని కేటాయించాడో వారు మాత్రమే నా కుడి ఎడమ ప్రక్కల. ఎంతో మంది శోషణ కోటలో వధువులను పెండ్లి కుమార్తెగా కావాలని ప్రోగు చేశారు. 6 మాసాలేమో గోపరసంతో, 6 మాసాలేమో సుగంధ ద్రవ్యాలతో వాళ్ళను తోమారు. వాళ్ళు ఏమేమి కోరునో రాజుగారి దగ్గరికి వెళ్లే ముందు అది ఈట కద్దు కాబట్టి వాళ్ళు కోరుకున్నది. కానీ ఎస్తేర్ అయితే హేగే అలంకరించిన అలంకరణ తప్ప మరేది కూడా. కాబట్టి హేగే అందరినీ సిద్ధపరిచాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని వధువు కావాలని ఆయన తోముతున్నాడు, సిద్ధపరిచాడు. వాళ్ళకి ఎటువంటి అలంకరణ కావాలో. కానీ వీళ్ళు బాహ్య అలంకరణ కోరుకున్నారు. మిగతా వాళ్ళందరూ లోనకు వెళుతున్నారు, బయటికి గంటి వేయబడుతున్నారు. కానీ ఎస్తేరు ఒక్కతే హేగి అలంకరించిన అలంకరణతో లోపల ప్రవేశించింది. రాజు గారి కుర్చీ ప్రక్కన ఆ సోఫాలో ఆయన ఎడమ ప్రక్కన ఆమె ఒక్కతే కూర్చుంటానికి హక్కు లేక అధికారం లేక అర్హత కల్పించబడినట్లు మనము చూస్తా ఉంటూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయమందు మనము పరిశీలన చేసుకుందాం. పరలోకములో ప్రవేశించితే చాలు అనుకుంటున్నామా? లేకుంటే మహిమ గల దేవుని సింహాసనం మీద నేను కుడి ప్రక్కన కూర్చుండాలి అన్నటువంటి ఆలోచనతో, దృక్పథంతో మనం ఈ లోకంలో ఈ కొంచెం కాలం గనక ప్రభు కొరకు మనము కష్టపడినట్లయితే నిశ్చయముగా జీవితాంతం యుగ యుగాలు ప్రభు యొక్క మహిమ గల సింహాసనం మీద కూర్చుంటామనేది దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. అయితే శ్రమలు 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సంఘము 1260వ రోజున పైకి ఎత్తబడుతూ ఉండగా వారి వరసలు వారి పంక్తులు తీరి వారు ఆకాశ మండలానికి పరలోకానికి కొనుపోబడతారు. అయితే వాళ్ళ మహిమలు ఎలా ఉండబోతున్నాయో సమయం 5 నిమిషాలే ఉంది, నేను ముగిస్తున్నాను. చూడండి 1 లేక 2 మరి వాక్యాలు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వాక్యం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వాక్యం లో మనము చదువుకున్నట్లయితే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశిస్తారు అని మనము చూస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రాలు. చూడండి, ఇక్కడ కొంతమందిని ఉదహరించబడింది. కొందరేమో వారి సమాధుల్లో నుండి పైకి లేచేటప్పుడే బ్రతికి ఉన్నటువంటి పరిశుద్ధులు వారి పంక్తులు వారి మహిమను బట్టి అధిక మహిమ, కొంచెం తక్కువ మహిమ, పూర్తిగా తక్కువ మహిమ, వాళ్ళ పంక్తులు ప్రపంచమంతా వాళ్ళ వరుసలో వచ్చేసి వాళ్ళు పరలోకానికి 1 నిమిషంలోనే రెప్పపాటులోనే కొనుపోబడుతూ ఉంటారు. వాళ్ళ మహిమ ఎలా ఉంటుందో ఈ లోకంలో జీవించిన జీవితాన్ని బట్టి మనం చూస్తున్నాం. కొంతమంది మహిమేమో ఇక్కడ ఎలా ఉంటుందంట, ఆకాశ మండలంలో ఉన్నటువంటి జ్యోతుల్ని పోలి ప్రకాశిస్తా ఉంటారట. కొంతమంది మహిమేమో ఎలా ఉంటుందట, ఇక్కడ నక్షత్రాల వల్లే ప్రకాశిస్తా ఉంటారట కదండి. మరొక మాట చదువుకొని ముగించుకుందాం. మనము ప్రభు రాకడ ఆలస్యమైతే వచ్చే వారం దీన్ని కంటిన్యూ చేద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము
43వ వచనంలో మనము చదువుకుంటే 13:43 మత్తయి సువార్త. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు అని మనము చూస్తా ఉన్నాం. ఎలా తేజరిల్లుతారంటండి? సూర్యుని వలె కదండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, నిశ్చయముగా ఇక్కడ మనకు సూర్యుడు కనబడుతూ ఉన్నాడు, చంద్రుడు కనబడుతూ ఉన్నాడు, మరి నక్షత్రములు కనబడుతూ ఉన్నాయి. సూర్యుని మహిమ వేరు, చంద్రుడి మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు కదండి. ఒకదాని మహిమ కంటే మరొక దాని మహిమ అత్యధికంగా ఉంటుంది. చూసారా? సంఘం ఎత్తబడేటప్పుడే వారి వారి మహిమలు. ఒక్క విషయం మనం గమనించినట్లయితే చంద్రుడు మహిమ సూర్యుని మహిమ కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఇక దాన్ని పోల్చుకుంటే సూర్యుని ఎదుట నక్షత్రాల మహిమ అయితే అసలు చెప్పటానికి వీల్లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, పగటి కాలంలో ఉన్నాం. పగలు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ప్రజలు సంచరిస్తూ ఉన్నారు ఆ వెలుగులో. వాళ్ళు ఎక్కడ ఏ వస్తువు ఉందో వాళ్ళు తెలుసుకుంటున్నారు, వాటి మీద పడకుండా జాగ్రత్త పడుతున్నారు. అదే రాత్రి కాలం వచ్చింది అనుకోండి, చంద్రుడు నక్షత్రాల వాడు అంటే వాళ్ళు 24 గంటలు ముగ్గురు ప్రకాశిస్తూనే ఉంటారు. కానీ సూర్యుడు పగలు ప్రకాశిస్తూ ఉండగా ఈ పగటి కాలమందు చంద్రుడు కూడా ప్రకాశిస్తూనే ఉన్నాడు, నక్షత్రాలు కూడా ప్రకాశిస్తూనే ఉన్నాయి. కానీ అవి మనకు కనబడుతున్నాయా? వాటి వెలుగు కనబడుతుందా? వాటి మహిమ కనబడుతుందా? వాటి ప్రకాశం మనకు కనబడుతుందా? అసలు కనుమరుగైపోయే చంద్రుడు లేడు, మనకు కనబడటల్లా, కానీ ప్రకాశిస్తూనే ఉన్నాడు. నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి, కానీ వాటి వెలుగు, వాటి మహిమ మనకు, వాటి ప్రకాశం కనబట్టలేదు. చూసారా ఎంత వ్యత్యాసమో? మనము సూర్యుని వలె దేవుని రాజ్యములో, తండ్రి రాజ్యములో మనము సూర్యుని వలె దగదగా ప్రకాశించబోతున్నామా? మధ్య తరగతిలో ఉన్నటువంటి ఆ చంద్రుడి వలె మనం ప్రకాశించబోతున్నామా? లేక అన్నిటికంటే కడపట ఉన్నటువంటి చివరి వరుసలో ఉన్న అతి తక్కువగా ప్రకాశించే మిణుకుమంటూ ఆ నక్షత్రాల వలె మనం ప్రకాశించుతున్నామా? తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యపు వెలుగులో మనము ఏ మహిమలో ఉండబోతున్నాం? పరలోకములో ప్రవేశించితే ఒకవేళ ప్రవేశించవచ్చేమో. అగ్నిగంధకాలతో మండే గుండం నుండి మనము తప్పించబడితే తప్పించబడవచ్చేమో, కాదంటూ లేదు. కానీ ఎలా నువ్వు తప్పించబడుతున్నావు? అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు నీవు రక్షించబడతావు, పరలోకంలో ప్రవేశిస్తావు. అందరికంటే కడపడ ఉండి ఇదిగో సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి. చదువుకున్న 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 28వ వచనంలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ ఎందో ఇదిగో మనము సిగ్గుపడుతూ గనుక ఉన్నట్లయితే మనము తల వంచుకుంటాం. అందరికంటే అత్యధికమైన మహిమలో ఆ ప్రథమ వరుసలో, మొట్టమొదటి వరుసలో ఉన్నటువంటి వారు అధిక మహిమతో, అధిక తేజస్సుతో వాళ్ళు ప్రకాశిస్తూ కాలర్ ఎగరవేసి ధైర్యంగా తల పైకెత్తుకొని వారు సంతోష ఆనందాలతో వాళ్ళు ఉంటే కనపట్ట మనకంటే ముందు వరుసలో, మొదటి వరుస, మధ్య వరుసలో ఉన్న వాళ్ళ ఎదుట, ప్రభు ఎదుట మనము తలదించుకొని సిగ్గుతో కుచించుకుపోతూ, అది ఒక జీవితమేనా? అది కూడా ఒక జీవితమేనా? ఆనందం లేని జీవితం. అల్పులు అక్కడ ఉండేది, అల్పులు ఘనహీనులు. వాళ్ళు ఘనతకు యోగ్యులు కానే కాదు. గనులేమో, గొప్పవారేమో, కీర్తి ప్రతిష్టలు చెందేవాళ్ళేమో, దేవుడు వాళ్ళని పొగుడుతూ ఉంటే, మహిమ తెస్తూ ఉంటే, వాళ్ళ కీర్తి అంతా కూడా పరలోకమంతా వ్యాప్తి చెందుతూ ఉంటే ఎంత ఘనత, ఎంత మెప్పు, ఎంత మహిమ. అందుకే పేతురు అంటున్నాడు, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో ఆయన అంటున్నాడు, 7వ వచనములో 7 నుండి 9 వచనాల వరకు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన మహిమలో మీకు మెప్పు, ఘనత, మహిమ కలుగుతుంది అని మాట్లాడుతున్నాడు. ఎంత ధన్యత అండి! కొద్ది కాలం, 20 సంవత్సరాల వయసులో రక్షించబడ్డామా? 70 సంవత్సరాలు జీవిస్తున్నామా? ఈ 50 సంవత్సరాలు ప్రభు కొరకు ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఇదిగో చెమట వచ్చి కన్నీరు కార్చి ప్రభు సన్నిధిలో
శరీరాన్ని ప్రాణాన్ని నలగొట్టుకొని ఎవరైతే త్యాగపూర్తిగా జీవిస్తూ ఉన్నారో అలాంటి వారు దేవుని యేసు సింహాసనం మీద కుడి ప్రక్క ఎడమ ప్రక్క వాడు కూర్చుంటాడు. ఈ లోకంలో శోధనలు వస్తాయి, రాక తప్పదు. ప్రభు అంటున్నాడు ప్రకటన గ్రంథం 3:21 జయించండి, నేను జయించి తండ్రి మహిమగల సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారం మీరును జయించండి, నా సింహాసనం మీద కుడి ఎడమ ప్రక్కల మిమ్మల్ని కూర్చుండనిస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ప్రేమ కలిగిన తండ్రి, మంచేసయ్యా, నీ ప్రేమను బట్టి మీకు వందనాలు, నీ కృపను బట్టి మీకు స్తోత్రాలు. ప్రార్థించి ప్రారంభించినటువంటి యొక్క ఆరాధనలో ఎంతవరకు మీ నామానికి మాయం తెచ్చుకున్నందుకు మీకు వందనాలు. వాక్యమై ఉండి ప్రభువా నాయన మీరు మాతో తేటగా స్పష్టంగా మాట్లాడుతున్నారయ్యా. ప్రభువా మేము ఏ మహిమలో ఉండబోతున్నాం, ఈ కొద్ది కాలం ప్రభు కొరకు ఎలా జీవిస్తే నాయన అత్యధికమైన మహిమలో యేసు సింహాసనం మహిమగల సింహాసనం మీద తండ్రి రాజ్యములో కొడి ఎడమ ప్రక్కలు ఉంటామో, లేకుంటే నక్షత్రాల వలె ప్రభా మిణుకు అనుకుంటూ అందరికంటే చివరన ప్రభా దేవుని మహిమ ప్రకాశించటం లేదు. నక్షత్రాల వలె కొంచెం మాత్రమే మేము ప్రకాశిస్తాం దేవా. కాబట్టి ఈ కొద్ది కాలం మేమందరం మా జీవితాలు పరీక్షించుకొని ఇకనైనా మా బ్రతుకుల్లో ప్రభు కొరకు దేవా ప్రాణ శరీరాలు త్యాగం చేయటానికి ఆత్మలో దీనులమై తగ్గింపు కలిగి వినయ విధేయతలు కలిగి ప్రభు కొరకు జీవించే జీవితం ప్రతి ఒక్కరికి ప్రసాదం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలు ప్రయాణాలు ఈ వారమంతా వారి కుటుంబాల గొప్ప సమాధానం ఏలుబడి చేసి మాయం తెచ్చుకోవాలండి ప్రభా. మేము తీరి కూడుకునేంత వరకు మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తాలకు అప్పగించు. యేసయ్య ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువున రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసం, సన్నిధి, సహాయం ప్రపంచంలో ఉన్న సకల పరిశుద్ధులను ప్రాముఖ్యంగా కూడి వచ్చిన వారందరికీ సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు.